హీ టుక్ టు కమ్ అవుట్. సో వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళకి టైం పట్టినప్పుడు మరి ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి. వాళ్ళు ఏమేం చేశారు, ఎవరు ఇక్కడ కక్షపూరితంగా చేయట్లేదు. రెడ్ బుక్లు రెడ్ బుక్ ఉంది కాబట్టి వాళ్ళ మీద కక్ష సాధింపులు అలాంటివి కూడా ఏం లేదండి. లీగల్ గా పద్ధతి ప్రకారం ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పు చేశారో ఉన్న ప్రూఫ్స్ ప్రకారమే ముందుకెళ్తాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు వరదలు వచ్చినాయి, ఎక్కడికైనా వస్తున్నారు, ఎవడో ఆపలేదే. ఇప్పుడు మీరు ఇంతకుముందు చూసుకొని ఉంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగలిగారా? ఎవరైనా బయటకు వస్తే హౌస్ అరెస్ట్. ఓకే, గాయత్రి గారు గతంలో ఉన్న మాజీలు ఎవరైతే పోనీ వాళ్ళు యాక్టివ్గా లేరో ఇప్పుడు కొత్త రక్తాన్ని దింపుతున్నారు. యాంకర్ శ్యామల గారిని బరిలోకి దించారు. ఈసారి వేరే లెవెల్లో ఉంటుంది. అధికార ప్రతినిధి అండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. కంగ్రాట్స్ చెప్తానండి శ్యామల గారు, కంగ్రాట్స్ చెప్తాను. ఏముంది, ఎందుకంటే నేను అంతకుముందు కూడా చూసాను ఆవిడ ప్రచారాలు. అప్పుడు టీవీల ముందుకు వచ్చి ఏదో అక్కమ్మ కబర్లు పెట్టి కబుర్లు చెప్పింది. కానీ యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు బాగా మాట్లాడతారు ఆవిడ. అట్లీస్ట్ ఆ పెట్ట కబుర్లైనా వినేలాగా చెప్పింది కాబట్టి ఆవిడకి కంగ్రాట్స్ చెప్పగలను అంతే. ఇందాక మీరు అంటున్నారు అంటే వాళ్ళు మారుతారు వీళ్ళు మారుతారు అని. నాకు తెలిసి లీడర్షిప్ మారాలి. వరదలు జరుగుతుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముందుకు వచ్చి ఫస్ట్ నువ్వు జేబులోంచి ₹1 తీసావా, ఎవరికైనా సహాయం చేసావా, నువ్వు ఎంతమందికి తిండి పెట్టగలిగావు, ఊరికి కబుర్లు చెప్పమంటే నేను చెప్తాను, వచ్చి ఏముంది ఖాళీగా చెప్పమంటే. అక్కడికి వచ్చి కూడా రాజకీయం చేసి సిగ్గుసరం వదిలేసి చంద్రబాబు నాయుడు కావాలనంటే బుడవేరు నుంచి వాటర్, వాళ్ళ మీదకి వాటర్ రాకుండా ఉండడానికి బుడవేరు వైపు డైవర్ట్ చేసంట. ఏంటంటే అసలు కృష్ణా నది ఎక్కడుంది, బుడవేరు ఎక్కడుంది? బుడవేరు ఒక నది అంట, అదొక కాలువ. ఆ విషయం కూడా ఆయనకు తెలియదు. బుడవేరుకి ఎందుకు గేట్లు ఎత్తారని అడుగుతాడు. ఏం మాట్లాడతాడు ఆయనకే తెలియదు. బుర్ర సారీ, ఐఎమ్ సో సారీ టు సే దిస్, ఆయనకు మరి బుర్ర ఎక్కడుందో, ఎందుకు పని చేయట్లేదో, ఏమైనా మందులు వేసుకోవటం మానేసారా ఈ రీసెంట్ కాలంలో నాకు తెలియదు. కానీ ద మోర్ హీ కమ్స్ అవుట్, ఎంత ఎక్కువగా బయటకు వచ్చి పబ్లిక్ తో మాట్లాడతారో మాకు పని అంత సులువు చేసినట్టు. ఇప్పుడు ఎవడైనా బయటకు వచ్చి కొంచెం పద్ధతిగా రెస్పాన్సిబుల్ గా మాట్లాడితే అమ్మో మనం ఏం సమాధానం చెప్పాలని భయపడాలి. ఈ తెంగరోడు మాట్లాడడానికి కూడా మనం సమాధానం చెప్పాలా అనుకునేలాగా తీసుకెళ్లిపోయింది జగన్మోహన్ రెడ్డి. నాకు తెలిసి నా దగ్గర అయితే ఏం లేదండి ఆర్గ్యుమెంట్. అసలు ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడితే ఏదో పిచ్చి మాటలు, ఏమని ఈవీఎంలు వల్ల గెలిచారో ఎవరి వల్ల గెలిచారో మాకు కూడా తెలియదని. ఇదే వెంకటరెడ్డి గారు నాకు చాలా సార్లు డిబేట్ లో ఉన్నప్పుడు మేము ఎప్పటికీ అలాంటి మాట్లాడడం ఏదైనా ఉంటే మేము యాక్సెప్ట్ చేస్తాం, అవును మేము ఓడిపోయాము అని చెప్పి. వెంకటరెడ్డి గారికి తెలియాల్సింది ఏంటంటే 151 సీట్లు సింగిల్ గా వచ్చిన అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు 11 సీట్లు అయితే మిగిలినాయి. సో ఉన్న 11 కూడా నిలబెట్టుకోలేక ఇంకా ఎందుకు తగ్గుతున్నాయి? మీ పార్టీలో ఉన్న వాళ్ళే బయటకు వచ్చి ఇలాంటి శాడిస్ట్ మాకు ఎప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడి మీ లీడర్సే బయట నుంచి మాట్లాడుతున్నారు. నేను రీసెంట్ గా ఒక చిన్న ఇంటర్వ్యూ చూశాను, ఎవరో నాగరాజు గారు ఇంటర్వ్యూ చూస్తే దాంట్లో ఒక ఎమ్మెల్సీ లీడర్ చెప్తున్నారు. ఆయన అడుగుతున్నాడు ఏమనంటే, ఈ పార్టీలోకి వచ్చాక కూడా మీకు ఏ పదవి ఇవ్వలేదండి, టీడీపీలోకి వచ్చాక కూడా ఎందుకు అనవసరంగా వచ్చాను మీకేం అనిపించలేదా, అదే పార్టీలో ఉండింటే బాగుంటుంది కదా అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, నాకు పవర్ తో పని లేదు, కొంచెం ఏదో రెస్పెక్ట్ ఉండాలి సొసైటీలో, నాకు ఎక్కడున్నా పవర్ రాకపోయినా పర్లేదు, బట్ ఆ పార్టీలో ఉంటే ఆ ఉన్న రెస్పెక్ట్ కూడా ఉండదు అని చెప్పాడు. ఇంకా అంతే, అది సమరైజ్ అయిపోయింది కదా. ఏంటి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటంటే, ఒక రేపు చేస్తే ఏముంది 10 రేపులు చేసేదాకా అందులో అన్నా పెద్ద విషయం ఏముంది అని మాట్లాడే మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి క్రిమినల్స్ ని వాళ్ళని పరామర్శించి నిన్ను చూసాం పిఠాపురంలో ఎంత పిచ్చిగా సర్కస్ షో చేశాడు. అంటే కాదండి, మీరు ఓకే అని కాదు, ఇందాక ఆయన కాన్సెప్ట్ ఛాన్స్ ఇచ్చారు, కనీసం హుందాతనం కూడా లేదు. మాట్లాడేటప్పుడు ఆల్రెడీ ఇవన్నీ కోల్పోయారు కాబట్టి ఇప్పుడు సీట్లు కూడా కోల్పోయారు. అవునండి, మేము 3 కాదు 6 కాదు, మేము వస్తాము, మేము గెలుస్తాం, మేము గెలిచినా గెలవకపోయినా, నేను మళ్ళీ చెప్తాను వెంకటరెడ్డి గారికి, ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తున్నాను, మాకు సీట్లతో పని లేదు, మేము అపోజిషన్ లో ఉన్నా పనిచేస్తాం, మేము గవర్నమెంట్ లో ఉన్నా పనిచేస్తాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు స్పీడ్ లో 24 hours నిలబడి పనిచేస్తున్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ అది అపోజిషన్ లో ఉన్నా కూడా ఇలాగే చేసేవాళ్ళు. మేము ఏదో పవర్ లోకి వచ్చేవాళ్ళని కాదు, అది లీడర్స్ కొన్ని స్వభావాలు లాంటిది. వీళ్ళ కాదండి, ఒక్కసారి ఈయన ఏం చెప్పాడంటే మొన్న ప్రెస్ మీట్ వచ్చి, ఏముంది వారం రోజులు నేను ప్యాలెస్ లో పడుకుంటాను, నేను కలెక్టర్ కప్ చెప్తాను, వాళ్ళు చూసుకుంటే నేను అతను వచ్చి రివ్యూ చేస్తాను అంట. అలా మాట్లాడతారా రెస్పాన్సిబుల్ గా ఉండే సీఎంలు? అలానే చేశాడు ఎల్జీ పాలిమర్స్ కేసు అప్పుడు కానీ వేరే వరదలప్పుడు కానీ. అందుకే ఎవరికి న్యాయం జరగలేదు. ఈ రోజు ఆయన చెప్పొచ్చు చాలా మందికి అన్నం వెళ్ళలేదా, నేను ఒప్పుకుంటానండి, నేను ప్రతి విషయంలో అబద్ధం చెప్పను. చాలా వరకు ఇంటీరియర్ పార్ట్స్ లో ఫస్ట్ 4-5 రోజులు ఇబ్బంది పడ్డాం, ఒప్పుకుంటాను. ఎందుకంటే అంత ఈజీ కాదు, నేను కూడా వెళ్ళినప్పుడు చూసాను. నేను బయటకు వచ్చి నేను అనుకున్నాను అక్కడికి వెళ్ళాక మనం ప్రతి సందు గొంతు వెళ్ళాలని, కానీ వెళ్ళేసరికి అక్కడ ట్రాక్టర్లు వెళ్ళటానికి కానీ బోట్లు వెళ్ళటానికి కానీ అంత సదుపాయం లేదు, ఇబ్బంది ఉంది. కాబట్టి
ఖచ్చితంగా ఒప్పుకున్నాం. ఇబ్బంది పడ్డా దానికైతే మేము ఎక్స్ట్రీమ్ గా పబ్లిక్ కి సారీ చెప్తాం. మా సైడ్ నుంచి ఇబ్బంది కలిగితే మేము అందరం సారీ చెప్తాం. దాన్ని సరిపెట్టుకుంటాం. ఇప్పుడు మీ వెంకటరెడ్డి గారు చెప్పారు, వింటాం, నోట్ చేసుకుంటాం. అయితే బాగుంది. ఓకే, 10 రోజుల నుంచి మనం వింటున్న వాళ్ళండి. మళ్ళీ అందులోకి వెళ్తే ఇదంతా నేను చెప్తున్నా అంతే. మేమేమి పరిగెట్టే మనుషులు, పారిపోయే మనుషులు. ఓకే, అరుణ గారు స్వీకరిస్తాం. అది రైట్. రాయపాటి అరుణ గారు, ఓకే. ఏమండి, యాంకర్ శ్యామల గారు రంగంలోకి దిగుతున్నారు. అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కింద పిఠాపురంలో బాగా హడావిడి చేశారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారిని చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పటికీ పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నాయి. మరొక వైపు కళ్యాణ్ గారి అడ్డాలో జగన్మోహన్ రెడ్డి గారి టూరు నిన్నంతా పెద్ద ఫుల్ ఫైర్ అయింది అక్కడ. సో ముందు 3 నెలల తర్వాత, అంటే సుమారు 100 రోజులు కావస్తున్న నేపథ్యంలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడారో అందరం చూసాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడ్డాలో నిన్న ప్రస్తావించారు. ఒకసారి బయట, ఆ తర్వాత ఆయన కొద్దిగా వెటకారంగా నిన్న చేసిన కొన్ని ఉన్నాయి కదా ఆయన బాడీ లాంగ్వేజ్, అది ఒకసారి చూద్దాం. ప్లే చేయండి అమ్మా. అది అనే వ్యక్తి టోటల్గా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయినాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, కానీ ఇక్కడ కాదు. పాపం ఆయన కొత్తగా వచ్చాడు, పాపం ఆయనకి ఏమో తెలిసినట్టు లేదు. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మించిపోయినాడు. ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్. అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు, నీకు 15,000 చిట్టి తల్లి డ్రామా దగ్గరకు వచ్చాయి ఇటు నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. అదే జగన్ అయితే అమ్మఒడి కేవలం అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తాడు. అదే చంద్రబాబు అయితే సూపర్ 6లో చెప్పాడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పాడు అని పిల్లలను మోసం చేశాడు. రైట్. అరుణ గారు, సార్ వెళ్ళింది ఏ పని మీద వెళ్ళారు, ఏం జరిగింది? ఆ స్థాయిలో అంత ఇంతకు ముందు ఎలా అయితే అంబటి రాంబాబు గారిని ఇంకొకరిని జోకర్ల కింద మీడియా ముందు ప్రొజెక్ట్ చేశారు ఈయనే స్వయంగా, ఇప్పుడు ఆయనే అట్లా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడండి. నాకైతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అట్లా బిహేవ్ చేయడం కరెక్ట్ అని నాకు అనిపించలేదు. సరే, ఆయన బిహేవియర్ అది ఈ మధ్య కొంచెం ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లోనో లేకపోతే ఫర్దర్ గా వచ్చేటువంటి బర్డన్ల వల్ల అట్లా మారుతుంది, మనిషి మానసికంగా ఏదో ఇబ్బంది పడుతున్నాడు అన్న విషయం మనందరికీ అర్థమవుతుంది ప్రతి స్పీచ్ లోను కూడా. ఇది కూడా అందులో బాగా ఇట్లా మాట్లాడచ్చు, అది పక్కన పెట్టేద్దాం, మనకి సంబంధం లేని విషయం. అది ఆయన ఆరోగ్య పరిస్థితి, అలాగే వాళ్ళ పార్టీ పరిస్థితి ఆయన చూసుకుంటాడు. రెండోది, మొదటి మీరు ఇందాక అన్నారు శ్యామలా గారికి అధికార ప్రతినిధి ఇచ్చారు అని చెప్పేసి, ఒక క్యాంపెయినర్ గా వచ్చినటువంటి మహిళా రాజకీయ నాయకురాలు ఎదగడం అనేది, మరో మహిళా నాయకురాలు రాజకీయాల్లోకి రావడం అనేది మేమందరం కూడా మహిళలుగా హర్షించేదగ్గ విషయమే. కానీ మహిళలు నేర్చుకునేలాగా, అలాగే పార్టీ కూడా డెవలప్ అయ్యేలాగా, ప్రజల్లో మళ్ళీ విశ్వసనీయత కోల్పోయిన పార్టీ ఆవిడ వల్ల విశ్వసనీయత పొందేలాగా కనుక బిహేవ్ చేయగలిగితే రియల్లీ హ్యాపీ. ఏ పార్టీలో ఉన్న మహిళలు రాజకీయాలు నిలదొక్కుకోవాలి, ముందుకెళ్ళాలి. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం మహిళల చేతుల్లో బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆవిడని కూడా స్వాగతిస్తున్నా. ఏదో ఒక ప్యానల్ ఎదురుపడ్డప్పుడు కూడా ఆవిడకి విష్ చేస్తాను, ఇలాగే నా విష్ కూడా ఆవిడకి చెప్తాను డెఫినెట్ గా. ఇందులో ఎలాంటి సందేహం నా దగ్గర లేదు. రెండోది, పిఠాపురం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం అంటే విపరీతంగా దెబ్బతిన్న ఏరియా వచ్చి విజయవాడ. పిఠాపురం అనేది ఆల్రెడీ విజయవాడ